అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం లెసుని దహీ పనీర్ ఎలా చేయాలో చూద్దాము. అంటే వెల్లుల్లిపాయలు, పెరుగు మిశ్రమంలో మనం పనీర్‌ని కుక్ చేయడం అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బిగినర్ ఫ్రెండ్లీ డిష్. క్విక్ డిన్నర్స్‌కి కూడా ఇది చేయడం చాలా ఈజీ అన్నమాట. ఈ డిష్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పనీర్ తీసుకొని, ఆ పనీర్‌లో మనము హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు, అలాగే కసూరి మేతి హాఫ్ టీ స్పూన్, ఆయిల్ ఒక టీ స్పూన్. ఇవన్నీ వేసేసుకుని, మనం ఈ పనీర్‌కి ఇవి స్పైసెస్ అన్నీ కోట్ చేసుకొని, వీటిని మనం షాలో ఫ్రై చేసుకోవాలనమాట. ఒక టీ స్పూన్ ఆయిల్ ఏసుకొని, ఈ పనీర్‌నన్నిటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు షాలో ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ వేగితే మాడిపోతాయి, గట్టిగా అయిపోతాయి. తర్వాత ఈ కప్ మెజర్‌మెంట్ తోటి నేను 2 కప్పులు చిక్కటి పెరుగు తీసుకున్నాను. పెరుగుని మనం ఇలా విస్క్ చేసుకోవాలి. పెరుగు కమ్మగా ఉండాలండి, పుల్లగా ఉండకూడదు. ఆ పెరుగులో మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ముందర పసుపు హాఫ్ టీ స్పూను, తర్వాత ఉప్పు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, అలాగే కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ అనమాట. ఇవన్నీ వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం పెరుగుని ఇలా డైరెక్ట్‌గా ప్యాన్‌లో వేసి కుక్ చేసామంటే పెరుగు విరిగిపోతుందనమాట. అందుకని ఈ స్పైసెస్ అన్నీ గనక వేసుకొని, మనం పెరుగుని అప్పుడు ప్యాన్‌లో వేసుకొని కుక్ చేస్తే పెరుగు విరిగే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఇప్పుడు ఈ 2 ఉల్లిపాయల్ని తీసుకొని మనము సన్నగా చాప్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 10 వెల్లుల్లిపాయలు, 1 ఇంచ్ అల్లము, కొత్తిమీర ఇవన్నీ తీసుకొని బాగా కడుక్కొని, ఈ లోపల మనం రోట్లో ఈ వెల్లుల్లిపాయలనేసి కచ్చా బించా దంచుకోవాలనమాట. మెత్తగా దంచుకోవద్దు. అలాగే ఆహ్, వె అల్లం ముక్క, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మనము కచ్చా బిచ్చాగా దంచుకోండి. దంచుకుని ఈ మిశ్రమాన్నంతా పక్కన బెట్టుకోండి. ఇదిగో చూసారు కదా! ఇలా ఉండాలనమాట. కోర్స్‌గా ఉండాలి. మెత్తగా మటుకు ఉండకూడదు. లేదా మీరు మిక్సీలో గూడా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ లోపల ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఒక టీ స్పూన్ జీరా వేసి అవి చిటపట అనే వరకు వేయించుకోవాలి. అవి వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలున్నాయి కదా! ఈ ఉల్లిపాయల్ని కూడా మనం పాన్‌లో వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఇవి కొంచెం వేగుతుండగానే మనము కొత్తిమీర, వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా! ఆ మిశ్రమాన్ని మనం పాన్‌లో వేసి, ఇప్పుడు మటుకు మనము ఇవన్నీ కలిపి బాగా 10 మినిట్స్ వరకు సిమ్‌లో బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వెయ్యం మనం. ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగులో ఉప్పేసుకున్నాం, పన్నీర్‌లో ఉప్పేసుకున్నాం కదా! అందుకని ఉప్పెయ్యొద్దు. సిమ్‌లోనే కుక్ చేసుకోండి పచ్చిదనం బాగా పోయే వరకు. అది పూర్తిగా పచ్చిదనం పోయాక అప్పుడు మనం పక్కన పెట్టుకున్న పెరుగుంది కదా! అన్నీ కలిపి పెట్టుకున్న పెరుగు, ఆ పెరుగుని ప్యాన్‌లో వేసుకొని, ఇప్పుడు పెరుగుని మీడియం టు హై పెట్టుకొని కంటిన్యూయస్‌గా స్టిర్ చేయాలన్నమాట. పెరుగు పూర్తిగా పచ్చివాసన పోయి, దాంట్లోంచి ఫ్యాట్స్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేయాలి. లేకపోతే ఈ కంగారు పడి పన్నీర్ పీసెస్ వేసేసారంటే బావుండదు కర్రీ అస్సలు. చూసారు కదా! కలర్ మారింది. మెల్లమెల్లగా ఫ్యాట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ టైంలో మనం పన్నీర్ వేయించి పెట్టుకున్నాం చూడండి. ఆ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఈ గ్రేవీలో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కూరని కూడా సిమ్‌లో పెట్టుకోండి. పెట్టుకుని పన్నీర్‌లోకి మొత్తం ఈ గ్రేవీ అంతా అబ్జార్బ్ అయ్యే వరకు అంటే 10 మినిట్స్ మినిమమ్ మీరు సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో స్టిర్ చేసుకుంటూ ఉండండి. అలా 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూసారంటే మీకు బాగా ఇగో ఇది చూసారు కదా! పెరుగులోంచి ఫ్యాట్స్ అన్నీ రిలీజ్ అయ్యి, గ్రేవీ బాగా కుక్ అయ్యి, పన్నీర్ జ్యూసీగా అయ్యి, పన్నీర్‌లోకి మొత్తం అంతా అబ్జార్బ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్‌గా కుక్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం డిష్ ఔట్ చేసుకొని, మనం కర్రీ మీద కనుక కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నారంటే, ఈ కూర చాలా బావుంటుందండి. మీరు జీరా రైస్‌తో కానీ, ఫుల్కా, రోటీస్ దేనితో అయినా ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ డిష్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.